హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. నారా లోకేష్ బాబు మాట్లాడినటువంటి బూతుల ఆనిముత్యాల వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. అసలు ఆ వీడియోలో నారా లోకేష్ బాబు ఏం మాట్లాడారనే దానికి సంబంధించి మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పెట్టండి. ఇప్పుడు డిజిటల్ యుగం అన్న సంగతి మర్చిపోయి నారా లోకేష్ బాబు మరి శాసనసభ సాక్షిగా అబద్ధాలు చెప్పాడు. ఆయన అబద్ధం చెప్పినంత మాత్రాన ఈ నిజం అబద్ధం కాకుండా పోదు, ఆ నిజం అట్లాగే మరుగున పడిపోతుంది అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇది డిజిటల్ యుగం అని చెప్పాను కదా. మరి డిజిటల్ యుగంలో మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా నారా లోకేష్ బాబు ఒక ముఖ్యమంత్రిని ఏ రేంజ్లో తిడుతున్నారో చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నారా లోకేష్కి అసలు భయం లేదు అని చెప్పి వాళ్ళు గొప్పగా చెప్పుకోవడానికి, అంటే వాళ్ళు తిట్టడాన్ని గొప్పగా చెప్పుకోవడం కోసం వాళ్ళ కెమెరాలలో రికార్డ్ చేసి వాళ్ళ అఫీషియల్ పేజీల్లో రికార్డ్ చేసి పోస్ట్ చేసినటువంటి ఆ వీడియోలు ఇప్పుడు వైసీపీకి పెద్ద ఎవిడెన్స్గా మారాయి. అందుకే నేటిజన్లు కూడా వాటిని డౌన్లోడ్ చేసుకొని మరి నిన్న ఏదైతే నారా లోకేష్ బాబు శాసనసభలో మాట్లాడారో ఆ మాటలను, గతంలో ఏదైతే నారా లోకేష్ బాబు తిట్టలేదు అని చెప్పాడో జగన్ కుటుంబాన్ని, మరి జగన్ కుటుంబాన్ని, జగన్ భార్యని, అదేవిధంగా జగన్ పిల్లల్ని ఏ రకంగా దూషించాడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళినప్పుడు మరి ఎవరిని మింగడానికి వెళ్ళాడని చెప్పి, ముండల్ని మింగడానికి వెళ్ళాడని చెప్పి దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడాడు. ఈ సైకో నా కొడుకు ఇట్లా నోటికి ఎంత వస్తే అంత దారుణాతి దారుణంగా మాట్లాడినటువంటి వీడియోలు రికార్డ్ చేసి వాళ్ళు అక్కడ పోస్ట్ పెట్టి, మా నాయకుడు అద్భుతాలు మాట్లాడాడు, మా నాయకుడు అవతల వ్యక్తితో ఫైర్ అయ్యాడు, ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు, నిప్పులు చెరిగాడని చెప్పి వాళ్ళ దాంట్లో పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి. ఆ వీడియోలే ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. మరి ఆయన ఏం మాట్లాడారు ఒకసారి మీరు ఆ నారా లోకేష్ బాబు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినండి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల. ఎవరిని జగన్నా, జగన్ కూతురునా, భారతిరెడ్డి గారినా? ఎవరిని జగన్నా, జగన్ కూతురునా, భారతిరెడ్డి గారినా? రెస్ట్ తీసుకోమంటావా రాజు? వాట్ ఆర్ యూ టాకింగ్? సైకో జగన్ చెప్పాడా లండన్ నుంచి? ముందల్ మింగడానికి వెళ్ళాడు అక్కడికి. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడాల. అరే నీ అబ్బా సొత్తా ఇది. మైక్ లాగేసుకున్నాడు ఈ చేతనాక కొడుకు జగన్మోహన్ రెడ్డి. సో ఇది నారా లోకేష్ బాబు జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మాట్లాడినటువంటి మాటలు. సరే, ఇప్పుడు నారా లోకేష్ బాబు మా కుటుంబాన్ని అంటే మాకు బాధ కలగదా, మాకు అవమానం ఉండదా, మేము భరించాలా, చూస్తూ ఊరుకోవాలా అని చెప్పి నారా లోకేష్ బాబు అంటున్నాడు. ఎవరు కూడా ఎవరి కుటుంబాన్ని దూషించినా, అసభ్యకరమైన పోస్టులు పెట్టినా ఎవరు కూడా సహించడానికి వీల్లేదు, దాన్ని ప్రోత్సహించకూడదు కూడా. కానీ మరి మీరేం చేశారు? మీ పార్టీ నాయకులు, మీరు మీ అఫీషియల్ పేజీల్లో మీరంతా కూడా ఒక మహిళ తన ఆనందాన్ని 10 మందికి షేర్ చేసుకుంటే, గవర్నమెంట్ నుంచి ఒక ఇల్లు వస్తే మరి దారుణాతి దారుణంగా వేటాడి పోస్టులు పెట్టి ఆ మహిళ చనిపోవడానికి కారణమైంది మీరు కాదా? మరి ఆ ఆడవాళ్ళకు బాధలు ఉండవా? ఆ పోస్టులు పెట్టినప్పుడు వాటిని విని తట్టుకునే శక్తి వాళ్ళకు ఉంటుందా? వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళు కూడా కన్నీళ్ళు వస్తాయి కదా. వాళ్ళ కుటుంబంలో పిల్లలు కూడా బజార పడినట్టు కదా పరిస్థితి. తల్లి లేని పిల్లల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో తెలియదా మరి మీకు? మరి అవతల కుటుంబాలు బాధలు కాదా? మరి వాళ్ళని మీరు ఎట్లా ప్రోత్సహించారు? మరి ఇప్పుడు మీ దగ్గర నుంచి మొదలు పెడితే మీరు బూతులు మాట్లాడి, మీ నాన్నగారు బూతులు మాట్లాడరి, మీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బూతులు మాట్లాడరి, మరి ఇప్పుడు హోమ్ మినిస్టర్ బంగల్పూడి అనిత గారు బూతులు మాట్లాడి, మీ మీడియా బూతులు మాట్లాడి, మీ సోషల్ మీడియా బూతులు మాట్లాడి, మరి అదేవిధంగా ఏదో మీ అఫీషియల్ పేజీలో బూతులు పెట్టి, మీ పత్రికలో, మీ మీడియా ఛానల్ అన్నింటిలో బూతులు మాట్లాడి వాటిని ప్రోత్సహించి ఇప్పుడు మేము బూతులను సహించము అంటే ఎట్లా? మీరు ఇట్లాంటి సహించినప్పుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టకూడదు అనుకున్నప్పుడు అది 2 వైపుల నుంచి కట్ చేసుకుంటూ రావాలి. ఒక వైపు నుంచి కట్ చేయడం కాదు. మీ పార్టీలో కూడా ఇప్పుడు 2 పార్టీలు ఉండొచ్చు, బూతులు పెట్టేవాళ్ళు, అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు. మరి 2 వైపుల ప్రక్షాళన జరగాలి కదా. మరి ఒక వైపు నుంచే జరిగేది ఎట్లా? అసలు మొదలు పెట్టింది ఎవరన్నా దాని నుంచి కూకటి వేలతో దాన్ని తీసేయాలన్నప్పుడు మొదలు పెట్టింది ఎవరు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడి నుంచి తీసేయాలి కదా. అక్కడి నుంచి తీసేస్తేనే కదా ఇది మళ్ళీ పెరగకుండా ఉంటుంది. మరి అట్లా చేస్తున్నాం, మనం చేయట్లేదు. కేవలం మన పార్టీకి ఇబ్బంది కలిగే వ్యక్తులు ఎవరైనా ఉంటే, మనకి ఇబ్బంది కలిగిస్తారు, మనం ప్రశ్నించే వాళ్ళు ఉంటే వాళ్ళు ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎక్కడైనా నిజంగానే నిబద్ధతతో మహిళలకు అన్యాయం జరగకుండా, మహిళలపైన అసభ్యకరం పోస్టులు పెట్టకుండా ఉండేందుకు ప్రక్షాళన చేసే దిశగా ఏమన్నా మీరు అడుగులు వేస్తున్నారంటే లేదనే సమాధానం వినిపిస్తూ ఉంది. మరి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకు జరుగుతున్నటువంటి పరిణామాలకు ఏమైనా సంబంధం ఉందా? లేదు. మీరు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తారు. ఇటు చూస్తేనేమో మీ వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి.